అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగద్గురువు, ధర్మ సంస్థాపకుడు. భరతావనిలో భరతఖండంలో శ్రావణ బహుళాష్టమి రోజున శ్రీకృష్ణుల వారు ఆవిర్భవించారు. ఎంతో ఆకర్షణీయంగా, ముగ్ధ మనోహరంగా, ఎటు వెళ్ళినా మనల్నే చూస్తూ ఉన్నట్లుగా ఉండే ఆ ముద్దుమోము వెనక ఎన్ని కష్టాలున్నాయో తెలుసా? శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు. పుట్టిన రోజునే తల్లికి దూరమయ్యాడు. పుట్టుకకు ముందే మేనమామ చేతిలో మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు. పశువుల పాకలో గొల్లబామల మధ్య, ఆవు పేడ ఆవుల మధ్య పెరిగాడు. వలసల వల్ల వెళితే తప్పించుకుని పారిపోయే పిరికి పంద అని కూడా అన్నారు. ప్రేమించిన రాధ కాకుండా పరిచయం లేని ఆడవారిని వివాహం చేసుకున్నాడు. అడుగడుగునా యుద్ధాలే. 16వ ఏట కానీ సాందీప మహర్షి ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి అవకాశం రాలేదు. ఒక పక్క మేనమామ కుట్రలు, కుతంత్రాలు, మరొక పక్క మేనమామను చంపాడనే నింద వేశారు. యుద్ధంలో ఎదురైన సమస్యలన్నింటికీ కృష్ణుడే కారణమన్నారు. జీవితంలో అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇదండి శ్రీకృష్ణుని జీవితం. దీనికి శ్రీకృష్ణుల వారు ఏం చెప్తారో తెలుసా? అవన్నీ నా శరీరానికే కానీ నా ఆత్మకు కాదని. శ్రీకృష్ణాష్టమి రోజున ప్రతి తల్లి బిడ్డలను కృష్ణునిగా తయారు చేసుకొని బిడ్డలో స్వామిని చూసుకుంటూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. భగవంతుడు వైకుంఠాన్ని వదిలి మనకై దయా ప్రేమ కలిగి ఉండి అన్ని సుఖాలను వదిలి మన దగ్గరకు వచ్చారు. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు. ధర్మ సంస్థాపన కోసం స్వయంగా ఆవిర్భవించారు. మనల్ని ఈ సంసారమనే సాగరం నుండి బయటపడవేయడానికి శంకు, చక్ర, గదా హస్తాలతో జన్మించారు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులను చిరునవ్వుతో పలకరించారు. ఆయనకు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇస్తే చాలన్నారు. కృష్ణునికి ప్రసాదం పెట్టేటప్పుడు మాత్రం తులసి ఆకు వేసి నివేదన చేయాలండి. మనం కృష్ణుని స్వామిగా, బిడ్డగా, గురువుగా, స్నేహితునిగా కొలుస్తాము. నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే నా గురువు, దైవము అంటూ శ్రీకృష్ణుల వారు ధరించినటువంటి నెమలి పింఛము యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందామా? కన్నయ్య ధరించిన నెమలి పింఛము కాలానికి ప్రతీక, ప్రకృతిలో మారే రంగులకు ప్రతీక. నెమలి పింఛంలో మధ్యలో ఉండే కన్ను జ్ఞానానికి ప్రతీక. నెమలి పింఛం ఎన్ని సంవత్సరాలైనా దాని సోయగం చెక్కు చెదరదు. అలా మనం కూడా ఉండాలి. నెమలి పింఛాన్ని కనుక తీక్షణంగా చూస్తే అది మన వంకే చూస్తున్నట్లుగా ఉంటుంది. అలా మనం కూడా ఏకాగ్రతలో ఉండాలని కోరుకుందాం. కన్నయ్యకు చిన్నతనంలో నందుడు జ్యోతిష్యుని దగ్గర జాతకం చూపిస్తే కాలసర్పదోషం ఉందని, ఆ దోషాన్ని హరించే గుణం నెమలి పింఛానికి ఉందని చెప్తే, తల్లి ప్రేమ కదండి కన్నయ్యను ఇలాంటి దోషాలు ఏం చేస్తాయి? నెమలి పింఛం ధరిస్తే దృష్టి దోషము, దుష్టశక్తులు తగలవట. అందుకే యశోద కృష్ణుని కొప్పులో పింఛం పెట్టేదట. భాగవతంలో చెప్పబడే కథ మరొకటి ఉందండి. నెమలి సంతోషంతో పురివిప్పి నాట్యమాడే సమయంలో మొగనెమలి యొక్క కన్నీటిని, అంటే ఆనంద బాష్పాలను ఆడనెమలి తాగటం వల్ల గుడ్డుగా తయారై సంతానోత్పత్తి కలుగుతుందని చెప్తారు. ఇంకా వేణువు విషయం గురించి తెలుసుకుందామా? రాధాకృష్ణులను ఇష్టపడని వారెవరైనా ఉంటారా? కృష్ణుని వేణుగానానికి ముగ్ధులవ్వని వారుండరు. గోపికలు ఒక రోజు వేణువును ఇలా అడిగారట, కృష్ణుడు ఎందుకు నీపై అంత ప్రేమ చూపిస్తున్నారు అని. కృష్ణుడు బృందావనంలో అడిగిడగానే అన్ని ప్రాణులు కూడా, చెట్లు, పుట్టలు పరవశించిపోతాయట. ఒకరోజు కృష్ణుడు వెదురు వృక్షం ముందు నిలుచొని అలా చూస్తూ ఉన్నాడట. ఏమిటి, ఏం కావాలి అని వృక్షము అడిగితే, నేను నిన్ను ఒకటి అడుగుతాను, ఇస్తావా అన్నాడట. అది సాధ్యం కాదులే అని మళ్ళీ వెంటనే అన్నారట కృష్ణుడు. అప్పుడు వేణువు, నీవు అడిగింది నా దగ్గర ఉంటే తప్పక ఇస్తాను అన్నదట. జగన్నాటక సూత్రధారి, నాకు నీ జీవితం కావాలి అన్నారట. నిన్ను ముక్కలుగా చేయాలి అని అనుకుంటున్నాను అన్నాడట. మీరు అనుకున్నట్లుగానే చెయ్యండి అన్నదట. ముక్కలు చేసి పిల్లన గ్రోవిని తయారు చేశాడు. పిల్లన గ్రోవికి రంధ్రాలు చేసే సమయంలో దానికి తగిలిన దెబ్బలకు తట్టుకోలేకపోయిందట. గోపికలు వేణువుతో, మాతో ఎక్కువ సమయం గడపటం లేదు కృష్ణుడు, నీతోనే ఎందుకు గడుపుతున్నారును అడిగిందట. అందుకు వేణువు ఈ విధంగా సమాధానం చెప్పింది, నన్ను నేను భగవంతునికి సమర్పించుకున్నాను. నా తనువుపై నాకు ఎలాంటి హక్కులు లేవు. నన్ను ఎలా కావాలనుకున్నారో అలా మలుచుకున్నారు ఆ కృష్ణ పరమాత్ముడు. భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంటే మనల్ని చక్కగా తీర్చిదిద్దుతారు. అందుకే మనమందరం శరణాగతి చేద్దాం. గతంలో వేణువులో ఉండే రంధ్రాలు అవిషడ్వర్గాలకు ప్రతీక అని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలను వదలాలి అని.
వేణువులోని గుజ్జు అంతా పోయి అంతా ఖాళీగా ఉంటుంది. మనం కూడా నేను నాది కామక్రోధాలను వదిలివేస్తే మనల్ని కూడా ఆ స్వామి తన చెంత చేర్చుకుంటారు. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.